సంగమేశ్వర డెవలపర్స్, కటేవరం, తెనాలి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్, నటరాజ్ జ్యువెలరీ మార్ట్. తెనాలి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో గడిచిన 11 నెలల కాలంలో పెద్ద మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ను అందించిన ఘనత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కి దక్కుతుంది. వివరాల్లోకి వెళితే 14 మంది లబ్ధిదారులకు 14,45,642 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేశారు. ఇదిలా ఉండగా గడిచిన 11 నెలల కాల వ్యవధిలో 1,75,00,000 రూపాయలు సుమారు 134 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం అందజేయడం అనేది గమనార్హం. కూటమి ప్రభుత్వం ఆర్థికంగా నిలదొక్కుకోకపోయినప్పటికీ బాధితులకు అండగా నిలుస్తోంది అని చెప్పక తప్పదు. ఈరోజు తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరైతే పాపం వైద్య సేవల కోసం ఇబ్బంది పడ్డారో ఆ కుటుంబాలకి 14 మందికి 16,45,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చిన చెక్కుల ద్వారా మనం అందించడం జరిగింది. తెనాలి నియోజకవర్గంలో ఈరోజు వరకు 134 మందికి ఈ విధంగా మనం సహాయం చేయగలిగాం. టోటల్గా మనం ఇప్పటివరకు 11 నెలలు పూర్తవుతున్న సందర్భంగా 1,78,00,000 రూపాయలు ఆర్థికంగా ఈ కుటుంబాన్ని మనం ఆదుకోగలిగాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో పాపం ఎవరైతే ఇబ్బంది పడేవారో వైద్య సేవల కోసం మధ్యతరగతి కుటుంబాలు, చిన్న కుటుంబాలు, వీళ్ళందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్లో విపరీతంగా బిల్స్ రావడంతో అనేక ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ద్వారా సీఎంఆర్ఎఫ్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వాళ్ళకి చెక్స్ అందించి 1,78,00,000 రూపాయలు ఇప్పటివరకు మన తెనాలి నియోజకవర్గంలో 134 మంది లబ్ధిదారులకి ఈ విధంగా మనం అందించగలిగాం. భవిష్యత్తులో కూడా దయచేసి మీరు అప్లై చేసుకుంటే 10 రోజుల్లోనే మీకు ఆ కార్యాచరణ పూర్తయి ఒక పక్కా విధానంలో మీ అందరికీ కూడా సహాయం అందించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. అందరినీ కూడా సద్వినియోగం చేసుకోమని మనస్ఫూర్తిగా మరొకసారి అందరినీ కోరుతున్నాను.